ప్రభు మనకు ఈ యొక్క ఆరాధన సమయమున తెలియజేస్తున్నారు. మీ అందరూ కూడా పరిశుద్ధ లేఖన వాగ్దానం బైబిల్ను జాగ్రత్తగా మీరు తెలిసి చదవాలని తెలియజేస్తున్నారు. 7 మాటలు దేవుని యొక్క వాక్యము మనకు గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉంటున్నవి. కనుకనే 7 విధములై ఉన్నటువంటి రీతులలో దేవుని వాక్యము మనలను సంధిస్తూ ఉంటున్నది. అందుకని పరిశుద్ధుడైనటువంటి దావీదు మహాభక్తుడు రాసినటువంటి ఈ 19వ కీర్తన 10వ వచనమును మనము చదువుకుందాం. నీ వాక్యము బంగారము కంటెను విస్తారమైనటువంటి మేలిమి బంగారము కంటెను కోరదగినటువంటివి, తేనె కంటెను జుట్టి తేనె ధారల కంటెను మధురమైనటువంటివి. వాటి వలన నీ సేవకుడు. చూసారండి, దేవుని వాక్యము ఏ విధమైనటువంటిదంటే బంగారము కంటెను విస్తారమైనటువంటి మేలిన బంగారము కంటెను కోరదగినటువంటి. రెండవది అంటున్నాడు తేనె కంటెను జుట్టు తేనె ధారల కంటెను మధురమైనటువంటి. మూడవది వాటి వలన నీ సేవకుడు గొప్ప ఆశీర్వాదము పొందును. దేవుని వాక్యం దేవాని దివ్య వాక్యము మొదటిది ఎటువంటిదండి? బంగారము కంటెను మేలిమి బంగారము కంటెను కోరదగినటువంటిది, తేనె కంటెను జుట్టు తేనె ధారల కంటెను మధురమైనట్టు. చూసారా, దేవుని వాక్యం 7 విషయాలు మీ మనసులో ఉండాలి. ఇవి దేవుని వాక్యం ఎటువంటిదండి అన్నది మనం చూస్తే ఈ విధమైనటువంటి వాటికి అనుబంధమై ఉన్నటువంటి రీతులలో మన ఆత్మీయ జీవితాలు ప్రభు ఎదుట మనకు కనబడుతూ ఉండాలి. అదే ప్రకారముగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తే మరి ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 29వ వచనమును మనము చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనమును చదువుకుందామా? నేను సమీపమున ఉండు 29, 23, 29 నా మాట అగ్ని వంటిది కాదా, బండను బ్రద్దలు చేయనయున్న శుద్ధి వంటిది కాదు. వింటున్నారా? దేవుని మాట, దేవుని వాక్యము, దేవుని బాట, దేవుని సన్నిధిలో ప్రభు చెబుతున్న మాట ఏమిటంటే నా మాట అగ్ని వంటిది కాదు. అగ్ని ఏం చేస్తుంది? కాలుస్తుంది, దహించేస్తూ ఉంటుంది, భస్మం చేస్తూ ఉంటున్నది. అందుకని దేవుని యొక్క వాక్యము మనలో ఉన్న పాపమును, శాపమును, మలినమును, దుష్టత్వమును, సమస్తమైనటువంటి కీడును కాల్చివేసి మనలను శుద్ధీకరణ జరిగించినై ఉంటున్నటువంటిది దేవుని యొక్క వాక్యం. అందుకని కంసాల వారి ఇంటికి మనం బంగారం తీసుకుని వెళితే ఆ బంగారమును వాడు ఏం చేస్తాడంటే కాలుస్తూ ఉంటాడు, ఆ శుద్ధితో కొడుతూ ఉంటాడు, దానిని ఒక వస్తువుగా చేయనై ఉంటున్నాడు. అందుకని దేవుని వాక్యము
మనతో మాట్లాడుతూ ఉంటున్నది, మనలను గద్దిస్తూ ఉంటున్నది, మనలను పవిత్రులుగా నిర్దోషులుగా చేయనై ఉంటున్నటువంటిది. అందుకని నా వాక్యము అగ్ని వంటిది అనగా దేవుని వాక్యం మనలను కాల్చులై ఉంటుంది. పొట్టుమ వేయబడుచున్నటువంటి బంగారం కొలిమిలో నీవు కాల్చబడుచు ఉంటూ ఉండాలి. ఇది దేవుని యొక్క వాక్యం. అందుకని దేవుని యొక్క వాక్యం మనం వినుట వలన విశ్వాసం పెరుగుతూ ఉంటున్నది. ఆ వాక్యం మనతో ఉన్నప్పుడు మన పాప శాప రోగ తాప బలహీనతలు అన్నింటినీ కూడా వాక్యం మనల్ని అంగీకరించినప్పుడు సంపూర్ణమైనటువంటి స్వస్థత భద్రత మనకు కలుగు చేస్తూ ఉంటున్నది. అందుకనే నా వాక్యము అగ్ని వంటిది. రెండవది బండను బ్రద్దలు చేయొచ్చు. అంటే బండ అంటే మన హృదయం, మన హృదయమును నలగొట్టుచూ ఉంటున్నట్టుండేది, మన హృదయమును శుద్ధీకరణ కలుగు చేస్తున్నట్టుండేది. మన హృదయం పవిత్రముగా ఉండాలని వాక్యం ద్వారా దేవుడు మనలను అనేక సందర్భాలలో బంధిస్తూ ఉంటున్నాడు, హెచ్చరిస్తూ ఉంటున్నాడు, అలాగనే బోధిస్తూ ఉంటున్నాడు. అలాగనే దేవుని యొక్క మాటలు మన అనుభవాలలో శ్రేష్టమై ఉంటున్నటువంటివిగా కనబడుతూ ఉంటున్నవి. అందుకని మనము ఈ విధమై ఉంటున్నటువంటి రీతులలో ప్రభు సన్నిధిలో మనం ముందుకు కొనసాగుతూ ఉంటూ ఉండాలి. దావీదు మహాభక్తుడు రాసిన 119వ కీర్తన 50వ వచనమును మనము చదువుకుందాం. 119వ కీర్తన 50వ వచనమును మనం చదువుకుంటూ వస్తే, నీ వాక్యము నన్ను బ్రతికిస్తూ ఉంటున్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మదిస్తూ ఉంటున్నది. చూసారా, దేవుని వాక్యము మనకు నెమ్మదిస్తున్నట్టుండిది, దేవుని వాక్యము మనలను బ్రతికిస్తున్నట్టుండిది, దేవుని వాక్యము మనకు హెచ్చరికిస్తూ ఉన్నటువంటిది, దేవుని యొక్క వాక్యము మనలను పరిశుద్ధులుగా చేయనయుంటున్నటువంటిది, దేవుని యొక్క వాక్యము పవిత్రులుగా మనలను నిర్దోషులుగా దేవుని ఎదుట నిలబెట్టనై ఉంటున్నటువంటిది. అందుకని దేవుని యొక్క వాక్యమును నీవు వినుచూ ఉంటున్నప్పుడు, అంగీకరిస్తూ ఉంటున్నప్పుడు, ఆలకిస్తూ ఉంటున్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని నీ మనసులో, నీ హృదయములో నువ్వు చేర్చుకుని జీవిస్తూ ఉంటూ ఉండాలి. దావీదు అందుకని అంటున్నాడు, నీ వాక్యము నన్ను బ్రతికిస్తూ ఉంటుంది. మనం అనుకుంటున్నా, నా డబ్బులు నన్ను బ్రతికిస్తున్నాయి, మా అబ్బాయిల జీతం మమ్మల్ని బ్రతికిస్తుంది, మా కూలి కష్టము నష్టము ఇవి మమ్మల్ని బ్రతికిస్తూ ఉంటుంది, మా ప్రయాస మమ్మల్ని బ్రతికిస్తూ ఉంటుంది, మాకున్నటువంటి అనేకమైనటువంటి ఇవి మమ్మల్ని బ్రతికిస్తూ ఉంటున్నాయి అని మనం అనుకుంటున్నాం. వాక్యం చెబుతున్న మాట ఏమిటంటే, నీ వాక్యము నన్ను బ్రతికిస్తూ ఉంటుంది. నీవు ఏది బ్రతికిస్తుందో నిన్ను? నీకున్నటువంటిది ఏది కూడా కాదు, దేవుని వాక్యం నిన్ను బ్రతికిస్తున్నటువంటి దేవుని యొక్క వాక్యమును నువ్వు ఎంత శ్రద్ధతో, ఎంత విధేయతతో, ఎంత భక్తితో దేవుని వాక్యను మనం వింటే అన్ని విధములై ఉంటున్నటువంటి ఆశీర్వాదములు మన జీవితంలో మనం పొందనై ఉంటున్నాం. నిన్ను బ్రతికించేది దేవుని వాక్యం. మన డబ్బు కాదు, మన ఆస్తిపాస్తులు కాదు, మన సంపద కాదు, మనకున్నటువంటిది ఏది కూడా కాదు, కానీ దేవుని వాక్యము మనలను బ్రతికిస్తూ ఉంటున్నది. దేవుని వాక్యము మనలను బాగు చేస్తూ ఉంటున్నది. దేవుని వాక్యము మనలను మన విశ్వాస ఆత్మీయ జీవితంలో అది నిలబెట్టి ప్రభుని వెంబడించుటకు ఆశీర్వాదం కలుగు చేయనై ఉంటున్నది. అందుకని దేవుని యొక్క వాక్యం దావీదు మహాభక్తుడు ఇలా తెలియజేస్తున్నాడు. మరలా మనం చూస్తేనంట దేవుని వాక్యము గురించి దావీదు తెలియజేస్తున్నాడు. దేవుని వాక్యం సామాన్యమైనటువంటిది కాదు. 119వ కీర్తన 105వ వచనమును మనం చదువుకుంటూ వస్తే, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉంటున్నటువంటిది. చూసారా, నిన్ను నడిపించేది వాక్యం, నిన్ను బ్రతికించేది వాక్యం, నిన్ను పోషించేది వాక్యం, నిన్ను నీ జీవితాన్ని ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెట్టేది వాక్యం. ఏమంటున్నాడు దావీదు ఇక్కడ? నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉంటున్నాడు. వెలుగై ఉంటున్నాడు, వెలుగై ఉంటున్నాడు. వెలుగు లేనిది చీకటి, చీకటిలో నువ్వు చేయలేవు, ఏమి కూడా చేయలేవు. అందుకని దేవుని వాక్యం నీలోనికి వస్తే నీలో ఉన్న చీకటి వెళ్ళిపోతుంది,
నీవు వెలుగుమయముగా ప్రభు సన్నిధిలో ఉంటూ ఉంటావు. అందుకని వెలుగుగా నీవు ఉండాలంటే వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని పఠించాలి, వాక్యాన్ని స్టడీ చేయాలి, వాక్యాన్ని విస్తృతంగా చదువుతూ ఉండాలి, వాక్యంలో ఉన్నటువంటి మర్మాలను తెలుసుకుంటూ ఉండాలి, వాక్యంలో ఉన్నటువంటి భావాలను అవగాహన చేసుకుంటూ ఉండాలి. నీ వాక్యము అయ్యా నాకు వెలుగుగా ఉన్నది, నీ వాక్యము నన్ను బ్రతికిస్తూ ఉంటున్నది, నీ వాక్యము అగ్ని లాంటిది, నీ వాక్యము చుచ్చు లాంటిది. ఈ విధమై ఉంటున్నటువంటి దేవుని యొక్క వాక్యమును మనం విడిచిపెట్టకూడదు, మనం ఏమాత్రము వదిలిపెట్టకూడదు. నా ఉద్యోగం అండి నన్ను బ్రతికిస్తుంది ఓకే, అది వాస్తవమే, బ్రతికిస్తుంది. కానీ అంతకంటే విలువైనది వాక్యం. వాక్యానికి నువ్వే స్థానం ఇస్తున్నావు, మందిరమునకు నువ్వే స్థానం ఇస్తున్నావు. దేవుని హృదయంలో దేవుని మాటలు నువ్వు దాచుకొని భద్రపరుచుకుంటూ ఉంటున్నావా? దేవుని యొక్క వాక్యం అంట సామాన్యమై ఉన్నటువంటిది కాదు. కానీ పరిశుద్ధ లేఖన వాగ్దానములలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనమును మనం చదువుకుందాం. చదవండి. ఎందుకు అనగా దేవుని వాక్యము ఏమైంది చెప్పండి, అందరు చెప్పండి. దేవుని వాక్యము సజీవమై బలము కలదై రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణమును ఆత్మలను కీళ్ళును మూలుగులను విభజించునంత మట్టుకును దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచూ ఉంటున్నది. ఏంటిది? దేవుని వాక్యం నీ తలంపులను, నీ హృదయపు తలంపులను శోధిస్తూ ఉంటున్నటువంటిది. దేవుని వాక్యము రెండంచుల ఖడ్గము వంటిది. దేవుని వాక్యానికి 2 sides, దానికి పవర్ ఉందన్నమాట. విన్నారా? దేవుని వాక్యానికి ఎన్ని వైపులు పదును ఉంది? నీటిలో ఉన్నటువంటి ఏదైనా ఒక నైఫ్ ఉన్నట్లయితే దానికి 1 side పవర్ ఉంటుంది. దేవుని వాక్యమునకు 2 sides పవర్ ఉందన్నమాట. ఏమనగా మనం చూస్తే అది వాక్యం అంట వినేవారిని గద్దిస్తుందంట, చెప్పేవారిని గద్దిస్తుందంట. 2 వైపులా బోధించే వారిని వినేవారిని ఇరువురిని కూడా ఏం చేస్తుంది? కీళ్ళును మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులు. వాక్యం దగ్గరికి వస్తే నీ తలంపులు ఎటువంటివి? వాక్యం దగ్గరకు వస్తే నీ హృదయం ఎటువంటిది? వాక్యం ఎందుకు వస్తే నీ జీవితం ఎటువంటిది? వాక్యం ఎందుకు వస్తే మన పరిస్థితులు ఏ విధమై ఉంటున్నటువంటివి అన్నది తెలియజేస్తూ ఉంటున్నది దేవుని యొక్క వాక్యం. అందుకని దేవుని యొక్క వాక్యమును మన విశ్వాస ఆత్మీయ జీవితాలలో మనము దీనిని విడిచిపెట్టకూడదు, ధ్యానిస్తూ జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలని వాక్యం మనకి తెలియజేస్తుంది. దేవుని వందనాలు చెప్పండి. గట్టిగా ఇటు చూడాలి. హలో, నా వైపు చూడండి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను.
అందుకని దేవుని యొక్క వాక్యము రెండంచుల వాడే ఉన్నటువంటి ఖడ్గం. జాగ్రత్త, అది మనం కట్ చేస్తాం. అది మన బ్రతుకులను దిద్దుతూ ఉంటుంది, మన లోటుపాట్లను తెలియజేస్తూ ఉంటుంది, మన అవిధేయతలను మన బలహీనతలను దేవుని యొక్క వాక్యము చదువుతూ ఉంటున్నప్పుడు బయలుపరచబడనై ఉంటున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అందుకని దేవుని యొక్క వాక్యమును నీ మనసులో, నీ హృదయములో, నీ ఇంటిలో, నీ యొక్క జీవితంలో వాక్యమునకు మొదటి స్థానం మనం ఇవ్వవలసినటువంటి వారిగా ఉంటూ ఉండాలి. ఎటువంటిది? మొదటగా చెప్పండి అందరూ. దేవుని వాక్యము అగ్ని వంటిది, దేవుని వాక్యము బండను బ్రద్దలు కొట్టునయున్న చుట్టు వంటిది, దేవుని వాక్యము తేనె కంటెను, జుండు తేనె దారుల కంటెను మధురమై ఉన్నటువంటిది, దేవుని బంగారం కంటెను, మేలిమ బంగారం కంటెను కోరదగినటువంటిది. నీ వాక్యము నన్ను చెప్పండి బ్రతికిస్తూ ఉంటుంది. అమ్మా, ఏది బ్రతికిస్తుంది? నువ్వేమంటున్నావు? మా అబ్బాయి బ్రతికిస్తున్నాడండి, ఆయన లేకపోతే నువ్వు ఎప్పుడో ఏమైపోయేవాడు. ఎవరన్నా అంటున్నారా? అయ్యా, నీ వాక్యంతో నువ్వు నన్ను బ్రతికిస్తున్నావు, అందుకు నేను నీకు వందనాలు. ఈ ఉదయకాలమున, ఈ మధ్యాహ్న వేళ సమయమున, ఈ రాత్రి వేళ సమయమున వందనాలు తెలియజేస్తున్నాను నాయన అని చెప్పనని మనం ఎప్పుడైనా దేవునికి థ్యాంక్స్ తెలియజేస్తూ ఉంటున్నామా? నా బిడ్డలు నన్ను బ్రతికిస్తున్నారు అంటావు, కానీ దేవుడు నన్ను బ్రతికిస్తున్నాడు అని చెప్పానని. నీకు ఆరోగ్యం ఇచ్చేది ఆయన, నీ ఆయుష్ను పొడిగించేది ఆయన, నీ జీవిత దినాలను లెక్కించి 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 శ్రేష్టమైనటువంటి ఈవులను కలుగజేస్తున్నటువంటి వాడు ఆయన. అందుకని నీవు ఆయనను ఎంత ఘనముగా నువ్వు ఆశీర్వదిస్తే అంత ఘనముగా ప్రభుడిన లోకంలో సజీవుల లెక్కలో బ్రతికించున్నాయి. అందుకని దేవుని వాక్యము ఈ విధమై ఉంటున్నటువంటిదిగా మనందరమును జ్ఞాపం చేసుకుంటూ ఉండాలి. మలాకీ వ్రాసినటువంటి పత్రిక గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. మలాకీ 3:3 చదవండి. మలాకీ 3వ అధ్యాయం 3వ వచనం. వెండిని శోధించి, ఒకరు చదవండి. వెండిని శోధించి నిర్మలము చేయవాడై ఉన్నట్లు కూర్చుని ఉండము. వెండి బంగారములను నిర్మూలము చేయ రీతిగా ఆయన వారిని చేయును. అప్పుడు నేను చదువు చేస్తాను, మీకు కళ్ళు కనపడతాను. అందరికీ కళ్ళ జోళ్ళు ఎక్కిస్తే కానీ బాగుండదు అనమాట. నీ వాక్యము శాఖల వాలి సబ్బు లాంటిది. ఏమా ఉందా? నీ వాక్యము మలాకి 3:3 నీ వాక్యము శాఖల వాని సబ్బు లాంటిది. చెప్పండి, శాఖల వాని ఏంటి? సబ్బుల గురించి చెప్పరేంటి మీరు? నీ వాక్యము శాఖల వాని సబ్బులా అంటే సబ్బు ఏం చేస్తుంది చెప్పండి? నీ సబ్బు ఏం చేస్తుందండి? మనలను శుభ్రము చేస్తుంది. మన బట్టలకు ఉన్నటువంటి మలినాన్ని, మన శరీరానికి ఉన్నటువంటి మలినాన్ని, మన జీవితానికి ఉన్నటువంటి మచ్చ, డాగు, డమ్మం అవి ఏవై ఉన్నప్పటికీ దానిని శుద్ధీకరణ చేస్తూ ఉంటున్నట్లుగా సోపును మనం ఉపయోగించుకుంటూ దేవుని వాక్యము కూడా ఆ విధమై ఉంటున్నటువంటిదిగా పరిశుద్ధ లేఖన వాగ్దానము దేవుని బిడ్డలారా మనకు తెలియజేసి. అందుకని నీ వాక్యము శాఖలవాని సబ్బు లాంటిది. శాఖలవాని సబ్బు లాంటి వాక్యం నిన్ను కడుగుతుంది, నీటిలో నిన్ను జాడిస్తుంది, నీ మస్టు మలినము అంతా కూడా తీసివేస్తూ ఉంటుంది, నిన్ను పవిత్రుడుగా పవిత్రాలుగా చేస్తున్నటువంటిది దేవుని వాక్యం. శాఖల వాని సబ్బుగా జాగ్రత్త. ఎన్ని సోపులు వాడినా నీ మలినము పాలు, కానీ దేవుని యొక్క వాక్యముతో నీవు కడగబడాలి, నువ్వు నిలబడాలి, నువ్వు స్థిరపరచబడాలి.
దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు దేవునికి అంకిత భావంతో అప్పగించుకుంటూ ఉండాలి. అందుకని దేవుని వాక్యము ఈ విధమై ఉంటున్నటువంటిదిగా ఈ సమయమున మనందరికీ కూడా జ్ఞాపకముగా కనబడనై ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకని దేవుని యొక్క సన్నిధిలో మనలను మనము ఏ విధముగా ఆలోచన, మొదట అందరూ చెప్పండి, ఒకటి, నీ వాక్యము నన్ను బ్రతికిస్తున్నది. నీ వాక్యము సజీవమై రెండంచుల వాడి అయిన ఖడ్గము కంటెను విలువయున్నటువంటిదిగా, అనగా ప్రాణములను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకును దూరి మనలను పరిశోధించి, ఎక్కడెక్కడ చిన్న మలినాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ పెద్ద మలినాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఘాట్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడ ఏ ఏ విధమై ఉంటున్నట్టు ఉన్నవో వాటన్నిటిని పవిత్ర పరచి దేవుని వాక్యం. ఈ వాక్యాన్ని మనం వింటున్నప్పుడు దీన్ని మనం అశ్రద్ధగా త్రోసివేయకూడదు. నీ వాక్యము తేనె కంటెను, జుట్టు తేనె దారాల కంటెను మధురమైనటువంటిది. నీ బంగారము కంటెను, మేలు బంగారము కంటెను శ్రేష్టమైనటువంటిది. తేనె కంటెను, తేనె కంటే తీపై ఉన్నటువంటిది ఏదైనా ఉందా ప్రపంచంలో? అంతకంటే విలువై ఉన్నటువంటిది వాక్యం వినేకుంది, వాక్యం చదివేకుంది, వాక్యం తెలుసుకునేకుంది, వాక్యం గ్రహించేకుంది. ఇంకను నీ జీవితంలో చదవాలని, వినాలని, ప్రార్థించాలని, ఆరాధించాలని, విడిచిపెట్టకూడదని ఈ విధముగా జుట్టు తేనె దారు మధురు. ఒకసారి అన్నాడు, నీ వాక్యం క్షీరము లాంటిది అన్న, పాల వంటిది. దేవుడి వాక్యం ఎటువంటిది? పాల వంటిది. పాలు ఏం చేస్తుంది? పవిత్రంగా ఉంటుంది. అవును కదా? పాలలో ఎన్ని గుణాలు ఉన్నాయి? చాలా శ్రేష్టమైనటువంటి గుణాలు ఉన్నాయి. పాలల్లో దేవుని బిడ్డలారా 7 గుణాలు ఉన్నాయి. అందుకనే వీక్గా ఉన్నటువంటి వారందరికీ డాక్టర్ గారు చెప్పేది అంటే, నువ్వు పాలు త్రాగమ్మా అని చెప్పండి. ఎందుకని? పాలలో ఏముంది చెప్పండి? పాలు కాస్తే మేగడ వస్తుంది, అందులో తోడు వేస్తే పెరుగవుతుంది, వాటిని చిలికిస్తే మజ్జిగ వస్తుంది, వాటిని వేడి చేస్తే వెన్న వస్తుంది, ఆ వెన్నను కాస్తే నెయ్యి అవుతున్నది. ఆ నేతిని తీసుకుని వెళ్ళి నువ్వు తిన్నా బలమే, అమ్ముకున్నా డబ్బులే. అవును కదా? ఎన్ని పదార్థాలు ఉన్నాయి చెప్పరేంటి? 7 దీవెనలు ఉన్నాయి అంత వాక్యం. అందుకని పాలతో పోల్చి ఈ పాలను అపేక్షిస్తూ ఉండాలి. అంటే మనం త్రాగుతూ ఉండాలి అని చెప్పినని కనబడుతూ ఉంటున్నది. తర్వాత అగ్ని వంటిదని, తర్వాత బండను బ్రద్దలు చేస్తున్నటువంటి చుట్టు వంటిదని, తర్వాత సబ్బు వంటిది. ఎటువంటిది ఇది? సాగలవాణి సబ్బులా. సాగలవాణి సబ్బు అండి. సబ్బు లేకపోతే ఎట్లా ఉంటుందమ్మా? సబ్బు లేకుండా వస్త్రాలు ఉతుకు పోదా? సబ్బు లేకుండా స్నానం చేయి, ఎంత స్నానం చేసినా వాసన వాసనే, వాసన వాసన, ఏమి లేదు, సబ్బు లేదు. అందుకనే దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యం మనకు సబ్బు లాంటి, బండ లాంటి, సుత్తి లాంటి, ఖడ్గము లాంటి, వెలుగు లాంటి. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉంటున్నట్టు. అందుకని దేవుడు వెలుగై ఉన్నటువంటి వాడు. మానవుడి కొరకు ఆయన తను తగ్గించుకొని ఈ లోకమునకు వచ్చి చీకటిలో అంధకార శక్తులతో ఉన్నటువంటి మనలను ఆయన శుద్ధీకరణ చేయుటకు ప్రభు సహాయం చేస్తూ. అందుకని వెలుగై ఉన్నటువంటి యేసు ప్రభు నిన్ను, అందుకనే అన్నాడు యేసు ప్రభు ఏం చెప్పుకుంటూ వచ్చాడు? నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు. ఏమై ఉన్నాడు ఆయన? నేను లోకమునకు ఉప్పై ఉన్నాను అన్నాడు. చెప్పండి, అన్నాడా? నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నేను లోకమునకు ఉప్పై ఉన్నాను. నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక వెలుగులో నడుస్తూ. ఎందుకంటే ఆయన వెలుగు. ఆయన బిడ్డలుగా ఉన్న మనమును వెలుగు సంబంధికులు, చీకటి సంబంధికులను కాదు. చీకటి పాపమునకు సాదృశ్యంగా, వెలుగు జీవమునకు సాదృశ్యంగా. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే యేసయ్య పలికిన మాట.
ఈ మాటలు చెప్పిన వారు చరిత్రలో ఎవరైనా ఉన్నారా? ఎవరైనా లేరు. చరిత్రకారులు చాలామంది ఉన్నారు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అనేటువంటి చరిత్రకారుల్లో ఎవరునూ లేనే. అందుకనే అన్నాడు, పురుషులలో పుణ్య పురుషుడు ఎవరున్నారు? యేసు మినహా పుణ్య పురుషుడు ఎవడును లేనే. పుణ్య పురుషుడు అంటే పాపము లేనివాడు, శాపము లేనివాడు, రోగము లేనివాడు, దోషము లేనివాడు, అరిషడ్ వర్గాలను హరించినటువంటి వాడు దేవుడు. హరి అంటే దేవుడు అని అర్థం. ఇవన్నీ ఆయనలో లేవు. అందుకని ఆయన దేవుడు అయ్యాడు. అందుకని ఈ యొక్క మధ్యాహ్నం వేళ సమయంలో మనలో మనం దేవుని యొక్క సన్నిధిలో జ్ఞాపకము చేసుకుంటూ ఆయన కృపలో మనం ముందుకు సాగుటకు మనం చెందబడదాం. దేవుడి మాటలను మన వినికిడిలో తండ్రి నిండారుగా దీవించి ఆయన కృపలో మనందరం కూడా వర్ధలింప దయచేయునుగాక. మాత్రించండి ప్రార్థన. దయామయుడా, మహోన్నతుడా, వందనాలు. ఈ మాటలు వినిన ఈ బిడ్డలు అందరినీ వారి మనస్సులలో మా ప్రభు శ్రేష్టమైనటువంటి సమర్పణ భావములను అనుగ్రహింపదాయచే. వాక్యంలో ఉన్నటువంటి మర్మాలు బిడ్డలు తెలుసుకుంటారు. అందుకని ఈ వాక్యంలో ఉన్నటువంటి అర్థాలు బిడ్డలు అవగాహన చేసుకుని వెంబడించి ఆశీర్వాదం పొందే బిడ్డలుగా వీరందరూ ఈ మాటలు వినిన ప్రతి ఒక్కరిని మెండుగా, నిండుగా, దండుగా దీవించుకొని తగిన సహాయం అనుగ్రహింప దయచేయమని యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.